లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు జూన్ నెల 30వ తారీఖు, జూన్ నెలకి చివరి రోజు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 8వ అధ్యాయము వచనములు 23 నుండి 27 వరకు. తుఫాను ఆపుట. అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచెత్తినంతటి అలలు ఆ సముద్రములో చెలరేగను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొల్పి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా, యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్య ఎంత గొప్పవారు అంటే అది వర్ణనాతీతం. అంటే దాన్ని మనం కొలవలేము, అంత గొప్ప ప్రభు. జీవముతో ఉన్న మన తండ్రి మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు యేసయ్య చేస్తున్నారు. ఈరోజు కూడా తండ్రి దేవుడు యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తూ, మనకు స్వస్థతలను అనుగ్రహిస్తూ, ఆరోగ్యాలను ఇస్తూ, తన సేవలో మనల్ని నడిపిస్తున్నారంటే అది గొప్ప అద్భుతం. మీ ప్రియమిత్రులారా, ఈరోజు ప్రభు క్రీస్తు చేసిన అద్భుతం అది మా జీవితంలో. అలాంటి మన ప్రభు అయిన క్రీస్తు ఈరోజు మరొక అద్భుతాన్ని చేస్తున్నారు. అంతటా యేసు పడవనెక్కి ఆయన ఏం చేశారంటే ఆ పడవలో పడుకున్నారన్నమాట, నిద్రపోతున్నారు. ఆయన్ను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన కమ్మింది. పడవను ముంచెత్తినంత పెద్ద వాన వచ్చేస్తుంది. వెంటనే శిష్యులు వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభు, మేము నశించిపోతున్నాము, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, పడవ మునిగిపోద్దేమో అని చెబుతున్నారు. అప్పుడు యేసయ్య వారితో అంటున్నారు, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి బయటికి వచ్చి, అదిగో గాలిని సముద్రాన్ని కూడా ఆయన ఆపగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు క్రీస్తుకి సముద్రము గాలే కాకుండా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఈ ప్రపంచంలోనైనా, ఆకాశంలోనైనా, సముద్రంలోనైనా, భూమి మీదైనా ఎక్కడా కూడా ఆయనకు సాధ్యం కానిది ఏమీ లేదని మనం తెలుసుకోవాలి. మనం కేవలం నీటి బొట్టు లాంటి వాళ్ళం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకు ఈ సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన అద్భుతాలు అమోఘం. కాబట్టి మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం, మన జీవితంలో కూడా తండ్రి దేవుడు, యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు ఎటువంటి కార్యాన్నైనా ఆయన చేయగలరు. ఆ విశ్వాసంతో, నమ్మకంతో మనం ఉండాలి. కాబట్టి ప్రభు దీవెనలు పొందుకుంటూ ఆయన చేపట్టుకుని నడుచుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య ఈ దినం ఈ చిన్న వాక్య పరిని ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్య పరిచర్య ఎన్నో కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేట్లు అనుగ్రహం దయచేయండి. మా చేపట్టి మీ సేవలను నడిపించండి. మీరు మా జీవితంలో చేస్తున్న అద్భుతాలు కానీ వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.